శ్వేత న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లమ్మ గుడి ప్రాంగణం ఇప్పుడు ఒక కొత్త రూపం. 15 కోట్ల రూపాయలతో ఆధునీకరణ, సుందరీకరణ పనులు. బతుకమ్మ, దసరా పండుగ నాటికి అభివృద్ధి పనుల పురోగతి. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఫీజు దీక్ష. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. కాంగ్రెస్ నాయకుల నిరాహార దీక్ష. ఓటు దొంగను ఆపాలని డిమాండ్. నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి. హుస్నాబాద్ ఎల్లమ్మ గుడి ప్రాంగణం ఇప్పుడు ఒక కొత్త రూపం. మంత్రి పొన్నం హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రాచీనమైన ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ గుడి ప్రాంగణం ఇప్పుడు ఒక కొత్త రూపం దాల్చబోతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 15 కోట్ల రూపాయలతో ఆధునీకరణ, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. బతుకమ్మ, దసరా పండుగ నాటికి అభివృద్ధి పనుల పురోగతి కనబడేలా కాంట్రాక్టర్లు, మున్సిపల్, ఇతర అధికారులతో సమీక్ష జరిపామన్నారు. భవిష్యత్తులో ఎల్లమ్మ చెరువు, కప్పుగుట్ట పరిసరాలను టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హరిత హోటల్, వాటర్ బోట్స్, చెరువుల అందాలు మరింతగా వెలుగులోకి తీసుకురావడానికి భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అన్నారు. కాకతీయుల కాలం నాటి చరిత్రను సాక్షిగా నిలబెట్టుకున్న ఎల్లమ్మ చెరువు ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలతో అభివృద్ధి చెందుతుంది. ఎల్లమ్మ గుడి కాంపౌండ్ పూర్తయింది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయానికి పోటీగా పండుగలకు వచ్చే భక్తులు అక్కడే ఉండేలా, భోజనాలు ఏర్పాట్లు చేసుకునేలా విస్తృత స్థలం అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక హుస్నాబాద్ పట్టణ ఆసుపత్రి నిర్మాణం వేగంగా సాగుతోంది. ఆసుపత్రి పూర్తి కాగానే పీజీ కాలేజీ స్థాపనకు మార్గం సిద్ధమవుతోందన్నారు. ప్రజల రవాణా సౌకర్యాల కోసం ఎల్లమ్మ చెరువు నుంచి మల్లె చెట్టు వరకు డివైడర్తో కూడిన డబుల్ రోడ్డు నిర్మాణం, రోడ్డు డివైడర్ల మధ్య సెంట్రల్ లైటింగ్ కూడా వేగంగా జరుగుతుందన్నారు. ఇంకా కొత్త చెరువును ట్యాంక్ బండ్ రూపంలో తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ముఖ్యమైన జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు ఇంజనీరింగ్ కాలేజీ, ఇండస్ట్రియల్ పార్క్, మహాసముద్రం గండి టూరిజం ప్రాజెక్టు, 4 జిల్లాలను అనుసంధానించే 4 లైన్ రోడ్లు, జనగాం రోడ్డులు, ఇవన్నీ ప్రజలకు సమృద్ధి దిశగా తీసుకెళ్తున్న మార్గాలున్నాయన్నారు. రైతాంగానికి ఊపిరి ఆయన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా కృషి కొనసాగుతోంది. కాలువల భూకు రైతులు సకాలంలో భూములు అందజేయాలన్నారు. హుస్నాబాద్కు చారిత్రాత్మకమైనటువంటి ఎల్లమ్మ గుడి కానీ, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి చేయడం ద్వారా హుస్నాబాద్ నగరంకి సంబంధించి, హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం కొనసాగుతోంది. దీనికి దాదాపు 17 కోట్ల రూపాయలతోటి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ, సుందరీకరణ జరుగుతూ ఉంది. బతుకమ్మ పండుగ, దసరా వరకు కొంత పురోగతి సాధించాలనే దాని మీద సమీక్ష చేసినాం. కాంట్రాక్టర్లు, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు అందరితోటి. అదేవిధంగా ఇక్కడ భవిష్యత్తు లోపల ఒక మంచి టూరిస్ట్ హబ్గా మారే విధంగా కప్పగుట్ట కానీ, ఒక హరిత హోటల్ తేవడం ద్వారా కానీ చెరువును అన్ని రకాల అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్కి సంబంధించిన విధంగా కొంత డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ఎల్లమ్మ చెరువు ఒక చాలా హిస్టరీ కాకతీయుల కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత రాదు. అదేవిధంగా ఎల్లమ్మ గుడికి సంబంధించి కూడా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే విజయ రమణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియాపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్, యూరియా ఎవరు ఇస్తారో మీకు తెలియదా? 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చలామణి అయిన నువ్వు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూడలేక రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. మీ పార్టీ, మీ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరుపై ముందుగా ఆలోచించి తర్వాత కాంగ్రెస్ పార్టీపై మాట్లాడాలని సూచించారు. బీజేపీ, నరేంద్ర మోడీ రాష్ట్ర రైతాంగానికి యూరియా విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారం తరచూ షట్డౌన్కు గురవుతుంటే పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. కావాలనే కాంగ్రెస్ పార్టీకి రైతులకు దూరం చేయాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు పనిచేశారు. కానీ రైతులు యూరియా కొరతను తీర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రైతుల కన్నీరు బీజేపీకి మంచిది కాదన్నారు. ఇప్పటికైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన యూరియా అందించి రైతులను కాపాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ వైఫల్యంతో ఇవాళ 78 రోజులు కంటిన్యూగా షట్ డౌన్ అయింది. 78 రోజులు షట్ డౌన్ అయ్యి
మరి మొన్న మళ్ళీ నడిపిస్తే కేవలం 10 అంటే 15 రోజులు కూడా నడవలేదు. మళ్ళీ ఇవాళ 10 రోజులు ఆ షెడ్ ఉన్నాయి. ఇవాళ ఏదో లీక్ అవుతుందని చెప్పి పైపులు లీక్ అవుతా ఉన్నాయని చెప్పి ఇవాళ మరి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమాని చెప్తా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 11% ఉంది. ఇవాళ 11% పెట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇవాళ అది 78 రోజులు 10 రోజులు దగ్గర 88 రోజుల నుండి 90 రోజుల నుండి కంటిన్యూగా షట్ డౌన్ కావడం కూడా అదొక పెద్ద లోపం అయిపోయింది. తెలంగాణ పెద్ద నష్టం జరిగింది. మరి ఇదే విషయానికి సంబంధించి 2 నెలల కన్నా ముందే అంటే 2 నెలల కన్నా ముందే పార్లమెంట్ ఎంపీలతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరి జేపీ నడ్డా గారిని కలవడం జరిగింది. కరీంనగర్లో శాంతి భద్రతల బలోపేతానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ మేడ్చల్కు చెందిన 99వ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బెటాలియన్తో కలిసి శుక్రవారం మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం కరీంనగర్ బస్టాండ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, రాజీవ్ చౌక్, గాంధీ రోడ్, తెలంగాణ చౌక్ సహా పలు ప్రాంతాల్లో కొనసాగింది. పోలీస్ మరియు స్పెషల్ యాక్షన్ టీం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ప్రజల్లో భరోసా పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే సిబ్బందికి ప్రాంత పరిజ్ఞానం కల్పించడం, అత్యవసర పరిస్థితుల్లో స్పందనకు సిద్ధంగా ఉండడానికే మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించినట్లు చెప్పారు. స్థానిక పెద్దలు శాంతి కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి శాంతి భద్రతలపై చర్చించారు. ఈ చర్యలన్నీ భద్రతపై పోలీసుల నిబద్ధతను చూపించే అంశాలని కమిషనర్ స్పష్టం చేశారు. అప్కమింగ్ వీక్స్లో 2 వీక్స్లో ఫెస్టివల్స్ వస్తున్నాయి. మనకి తెలంగాణకి మెయిన్ ఫెస్టివల్ గణేష్ చతుర్థి ప్లస్ గణేష్ నిమజ్జనం ఉంటాయి. ఇంకా ఒకటి ఈద్ మిలాదున్ నబీ కూడా నెక్స్ట్ 2 వీక్స్ వస్తున్నాయి. దీనికోసం టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ టు మెయింటైన్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ పీస్ఫుల్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్స్ ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీంట్లో కరీంనగర్ టౌన్లో ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ బస్ స్టాండ్ సర్కిల్, తర్వాత 1 టౌన్ పోలీస్ సర్కిల్, కమాన్ సర్కిల్, గంజ్ ఏరియా, టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్, గాంధీ చౌక్, మంచిర్యాల చౌరస్తా, కోర్ట్ సర్కిల్, ఐబీ చౌక్, ఇక్కడ గీతా భవన్లో ఇది ఎండ్ అయింది. టోటల్ 6 కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈరోజు. దీంట్లో మోర్ దెన్ 150 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేశారు. మేము ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నాము మీ సేఫ్టీ కోసం, మీ సెక్యూరిటీ కోసం. ఫెస్టివల్ చేసినప్పుడు రిక్వెస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. స్పెషల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టడం, కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టడం, దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఫేక్ మెసేజెస్, ఫేక్ పోస్ట్ సర్క్యులేట్ అయితే దీని మీద నమ్మకం చేయకండి. ఓటు దొంగను ఆపాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆర్కోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి దీక్ష చేపట్టిన వారికి పూలమాలలతో సత్కరించి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటు దొంగను ఆపాలని డిమాండ్ అనే నినాదంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. రాజీవ్ గాంధీ పిలుపు మేరకు దొంగ ఓట్ల చోరీ గుట్టురట్టు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి మేడం గారు, అలాగే మరి మన పీసీసీ ప్రెసిడెంట్ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పాదయాత్రకి కరీంనగర్ అంతా కూడా సన్నద్ధమవుతుంది. మరి ఈ సందర్భంగా ఇక్కడ యూత్ కాంగ్రెస్ కరీంనగర్ ఆధ్వర్యంలో, అట్లాగే గాంధీ గ్లోబల్ ఫౌండేషన్ మరి ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి వారి అనుచరులందరూ కూడా ఒక 2 రోజులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఇది మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఓటు చోరీ
దాని గురించి మరి తప్పకుండా దీన్ని యొక్క బండారం బయట పెట్టాలి అన్న విధంగా మరి ఏ రకంగానైతే మరి ఓట్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్నదానికంటే జనాభా కంటే ఎక్కువ ఓట్లతోటి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనే ఒక దాంతో రాహుల్ గాంధీ పిలుపు మేరకు మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక 2 రోజుల నిరాదీక్ష పాల్గొన్నారు. వారికి అందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మరి ఇది జ్ఞానోదయం కలగాలి అని చెప్పేసి ఈ ఓటు చోరీ అన్న కార్యక్రమంలో ఖచ్చితంగా దీని అసలు రహస్యం ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అని భావిస్తూ కరీంనగర్లో బంధన్ బ్యాంక్ దశమ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. బ్యాంకు నెలకొల్పి నేటికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్యాంకు ఆవరణంలో అధికారులు సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బంధన్ బ్యాంకు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి అనే బ్యాంక్ అధికారి మాట్లాడుతూ ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. కస్టమర్లకు మెరుగైన బ్యాంక్ సేవలు అందిస్తున్నామన్నారు. ఏరియా మేనేజర్ దేశవ్యాప్తంగా బంధన్ బ్యాంక్ శాఖలు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కస్టమర్లకు డోర్ టు డోర్ సర్వీస్ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్ల సమక్షంలో ఈ యొక్క సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాము. బంధన్ బ్యాంకు 10 సంవత్సరాల పూర్తి చేసుకుంది. 2015లో బ్యాంకు లైసెన్స్ వచ్చి ఈ రోజుకు 10 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగానే ఈ సన్నివేశము. ఇందులో మేము గ్రూప్ లోన్స్ అని మహిళలకు విలేజ్లో అని మున్సిపాలిటీ అయితే వార్డులలో కానీ అంటే గ్రూప్గా లోన్స్ ఇచ్చి వాళ్ళకు యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం గ్రూప్ లోన్స్ ద్వారా చేస్తున్నాము. ఈ రకంగా ఈ సర్వీసులో ఇప్పటివరకు కస్టమర్ నుండి ఎటువంటి రిమార్క్ లేదు. మా బంధన్ బ్యాంకు మంచి రేటింగ్ ఉంది. అంతేకాకుండా కస్టమర్లందరూ సాటిస్ఫాక్షన్. మేము బ్యాంక్ సర్వీస్ కూడా కస్టమర్లకు వాళ్ళ యొక్క డోర్ సర్వీసే ఇస్తున్నాము. చాలా పూర్ పీపుల్స్ లాగా కూడా ఉంటారు, అంటే అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి వాటి ద్వారా వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము. बंधन बैंक में मैं एरिया मैनेजर का रोल में काम करता हूँ. ये करीमनगर एरिया में 5 ब्रांचेस है. पैन इंडिया में टोटल पूरा जगह में बंधन बैंक चल रहा है. बंधन बैंक अभी ओनली ग्रुप लोन बोल के पहले होता था. अभी ग्रुप लोन नहीं, सब टाइप का प्रोडक्ट चल रहा है. एफडी चल रहा है, रिकरिंग चल रहा है, पीएमजेडी अकाउंट चल रहा है, एसबीआई अकाउंट चल रहा है, करेंट अकाउंट, सब कुछ दे रहा है सेवा. अभी बंधन बैंक हम लोग पूरा डोर टू डोर सर्विस देता है सब कस्टमर को. ये एक सोच के हम लोग चालू किया. हम लोग बंगाल से आया. इधर लोकल स्टाफ बहुत सपोर्टेबल है. कस्टमर अच्छा है. तेलंगाना का आदमी अच्छा है. अच्छा चल रहा है आप लोगों के आशीर्वाद से. కరీంనగర్లోని ఓ ప్రముఖ హోటల్లో ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హోటల్ గది నుండి ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది డోర్ తెరిచి చూడగా సదరు వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను సూచిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర కొనసాగుతోంది. గ్రామాలు పట్టణాల చుట్టూ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్న కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తామంటున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టబోయే జనహిత పాదయాత్రకు అంబేద్కర్ యువజన సంఘం సంపూర్ణ మద్దతు పలుకుతోందని, ప్రతి చోట ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్, సుద్దాల లక్ష్మణ్, గోస్కి శంకర్, కొండ్ర స్వరూప, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి చొప్పదండి నియోజకవర్గంలో మరి గౌరవనీయులు తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, అలాగే మరి పొన్నం ప్రభాకరన్న గారు, దుద్దిల్ల శ్రీధర్బాబు గారు, మరి స్థానిక నాయకులందరూ ఆ జనహిత పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం పక్షాన మరి మేమందరం కూడా ఆ యాత్రలో పాల్గొని దాన్ని దిగ్విజయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీ వర్గీకరణను ఇచ్చిన వెంటనే మరి దాన్ని పట్టు వదలకుండా వర్గీకరణ అయ్యేంత వరకు మరి ఎస్సీలకు న్యాయం చేసినటువంటి మాదిగ సోదరులందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. కాబట్టి మా మాదిగ సోదరులందరూ కూడా
ఈ జనహిత ప్రోగ్రాంలో పాల్గొని మరి యొక్క పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెండరింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్తో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ కలెక్టరేట్ వద్ద ఫీజు దీక్ష నిర్వహించబడుతోంది. విద్యా హక్కు కోసం, విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఫీజు దీక్షకు హాజరై విద్యార్థుల గొంతుకగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే పరిష్కరించాలి. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ జిందాబాద్. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ఒకరోజు దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఒకరోజు దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండడం మూలంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. విద్యార్థులు బయటికి వెళ్ళిన సందర్భంలో సర్టిఫికెట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, తద్వారా విద్య కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మద్యానికి ఒక శాఖ ఉంది, దానికి ఒక మంత్రి ఉంటాడు. కానీ విద్యా వ్యవస్థ తరగతి గదిలోని దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతున్నటువంటి నాడు నుంచి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి విద్యకు ఒక మంత్రిని కూడా కేటాయించకుండా సుమారు 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తుంది. వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి. పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థి రంగ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘం చేస్తుంది. కలెక్టరేట్ ముందు ఫీజు దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు బాగుపడతాయి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తారని చెప్పేసి కోటి ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తే ఈరోజు విద్యార్థులకు నిరాశకు గురైన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 8,158 కోట్ల పైగా ఈరోజు విద్యార్థులు రావాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. వాటిని తక్షణ విడుదల అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈరోజు డిగ్రీలు, బీటెక్లు అయిపోయి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే ఈరోజు మీ రియంబర్స్మెంట్ రాలే అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలు వేధిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి యాక్షన్ లేకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈరోజు 2 సంవత్సరాల దాకా గడవస్తా ఉన్నా కానీ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించిన పరిస్థితి ఈ ప్రజాపాలనలో ఉన్నది. కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్లో వైరల్ జ్వరాలపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఇటీవల కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రతి ఇంటికి కనీసం ఒకరు జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఈ వైరల్ జ్వరాలకు త్వరగా గురవుతున్నారు. తలనొప్పి, జ్వరం, గొంతు నొప్పి, వాంతులు, శరీర నొప్పులు ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయన్నారు. వైద్య నిపుణుల సూచన ప్రకారం ఇలాంటి సమయంలో త్రాగునీరు మరిగించి వాడుకోవాలి. శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బయట ఆహారం తినకుండా ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మరీ ముఖ్యంగా సమయానికి డాక్టర్ను సంప్రదించడం, స్వయంగా మందులు వేసుకోవడం మానుకోవడం చాలా అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. మురికివాడల్లో నీరు నిల్వ ఉండటం, చెత్త పెరుగుపోవడం దోమల పెరుగుదలకు దారితీస్తోంది. దీనివల్ల డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, అధిక జ్వరం, దద్దుర్లు, రక్తస్రావం వంటి లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. జాగ్రత్తే ప్రాణరక్షకము, నిర్లక్ష్యం ప్రాణాంతకం అని వైద్యులు చెబుతున్నారు. వైరల్ ఫీవర్స్ ఏంటి అంటే నార్మల్గా మన ఫీవర్ జాండీస్ 2 కలిపి రావడం. సో ఇది కామన్గా వచ్చేటి కారణాలు ఏముంటాయంటే మనం తినే ఫుడ్. సో అన్హైజీనిక్ ఫుడ్ మోస్ట్లీ అవుట్ సైడ్ ఫుడ్స్ వచ్చేసి పానీపూరి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇక్కడ అంతా అన్హైజీనిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ ఫుడ్లో నుంచి వెళ్ళి ఈ వైరస్ అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది. సో మన బాడీలో నుంచి వెళ్ళి మన లివర్కి వెళ్ళి లివర్లో అఫెక్ట్ చేయడం వల్ల లివర్ అనేది కొంచెం వాపు వస్తుంది. సో లివర్ వాపు రావడం వల్ల మనకి పస్కలు అనేది స్టార్ట్ అయిపోతుంటాయి. సో ఎవరికైనా సరే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చి ఒక 2-3 డేస్ తర్వాత మనకి జాండీస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు చాలామంది. 2-3 డేస్ తర్వాత జాండీస్ వచ్చే వరకు టెన్షన్ ఎక్కువ పడుతుంటారు. సో ఏ వైరల్ ఫీవర్లో అయినా జాండీస్ అనేది స్లోగా పెరిగి తర్వాతనే తక్కువ అవుతూ ఉంటుంది. సో జాండీస్ రాగానే చాలామంది ఏం చేస్తారంటే అంటే పాతకాలంలో కూడా చెట్ల మందులు వాడుతుంటారు కాబట్టి సో వీళ్ళు చెట్ల మందులు వాడడం, సో జాండీస్ రాగానే తక్కువ అవుతుంది అని చెప్పేసి పత్యాలు చేయడం అవన్నీ చేస్తుంటారు.
బేసిక్గా అంటే మేము డాక్టర్స్ ఫిజిషియన్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా మా మధ్య వచ్చే టాపిక్ ఏంటంటే పర్టికులర్గా సీజనల్ ఫీవర్స్ ఎట్లా ఉంటున్నాయి, ఎట్లా పేషెంట్స్ ఎట్లాంటి ప్రజెంటేషన్తో వస్తున్నారు, ఏవే కామన్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారని. సో యూజువల్గా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో అంటే జూన్ జూలై తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఈ సీజనల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దే మే బీ మస్కిటో బర్న్ అంటే ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇట్లాంటివి కావచ్చు, లేదా ఫుడ్ బర్న్ ఇన్ఫెక్షన్స్ అంటే కామన్గా చూడని కొన్ని టైఫాయిడ్ కావచ్చు, లెప్టోస్పైరా ఇట్లాంటి వేరే ఇన్ఫెక్షన్స్. దాన్ని బట్టి మాత్రమే తెల్ల రక్త కణాలు పెరగడం ఓన్లీ ఇన్ఫెక్షన్ వల్లనే కాదు, బాడీలో చాలా రెస్పాన్స్ అదొక రెస్పాన్స్. కాబట్టి మోస్ట్ కామన్గా మనం చూసే ఏంటంటే ఇన్ఫెక్షన్ చూస్తాం కాబట్టి దానికి కంట్రిబ్యూట్ చేస్తాం. ఈవెన్ కొంతమంది హార్ట్ అటాక్ వచ్చినా, కొంతమంది స్ట్రోక్ వచ్చినా, కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తెల్ల రక్త కణాలు CRP అనేది పెరుగుతుంది, అది బాడీ రెస్పాన్స్. కాబట్టి మోస్ట్ కామన్గా మనం ఇన్ఫెక్షన్లో చూస్తాం కాబట్టి దానికి కంట్రిబ్యూట్ చేస్తాం. ఓన్లీ దీంట్లో మాత్రమే పెరగదు, వేరే దాంట్లో కూడా పెరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కేటాయించిన స్థలాన్ని డంపింగ్ యార్డుగా మలచడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ సమీపంలో నిర్మాణానికి కేటాయించిన ఇండ్ల స్థలంపై ఇప్పుడు మున్సిపల్ అధికారులు చెత్తను వేస్తూ డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ స్థలాన్ని తిరిగి పొందాలన్న డిమాండ్తో సిపిఎం నాయకులు, లబ్ధిదారులు నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించింది. పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ మొగిలి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఇల్లందికుంట మండలంలోనే 4 కేసులు నమోదయ్యాయని గుర్తు చేస్తూ ఈ సంవత్సరం అప్రమత్తంగా ఉండాలని మండపాల నిర్వాహకులను హెచ్చరించారు. ముఖ్యంగా విద్యుత్ తంతులో మైకుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైకులు వినియోగించాల్సిందిగా సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాలు రాత్రి వేళల్లో కాకుండా సమయానికి పూర్తి చేయాలని, చెరువుల్లోకి దిగేవారు ఈతను బాగా తెలిసిన వారే కావాలని సూచించారు. అనుమానాలు, సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని సిఐ తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు మండపం వేసుకున్నప్పటి నుండి నిమజ్జనం వరకు ప్రతిరోజు వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మండపం యొక్క సెక్యూరిటీ కానీ, అక్కడ వాటికి వచ్చే భక్తుల యొక్క బాగోగులు, వాళ్ళ రక్షణ చూసుకోవడం, ఇవి గురించి చెప్పడం అయింది. దీనికి మేము ఏంటంటే మండలాన్ని మొత్తం క్లస్టర్గా విభజించాము. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక 2-3 విలేజ్లు క్లస్టర్గా విభజించి వారికి మండపాల సూపర్వైజింగ్ బాధ్యత అప్పగించాము. వారు ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఆ మండపాలన్నీ విజిట్ చేసి అక్కడ వాళ్ళతో ఆర్గనైజర్లు ఎక్కడవరకు టచ్లో ఉంటారు. మరియు ఆర్గనైజర్లు కూడా పోలీసు వారు సహకరించి ఈ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు కానీ లేకుంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఎక్కువ సౌండ్ మనం వినలేని సౌండ్ను రిలీజ్ చేస్తుంది. అంటే మనిషి ఈ లెవెల్ ఆఫ్ సౌండ్ను మాత్రమే వినగలుగుతాడు అనేది ఒకటి ఉంటుంది. ఆ లెవెల్ దాటిపోయింది అనుకో మనకి షాక్ గురవుతుంది. మన బ్రెయిన్ షాక్ గురైపోయి ఏమవుతుందంటే ఇమీడియట్గా హార్ట్ ఫంక్షన్ ఫెయిల్ అవుతుంది. బ్రెయిన్ షాక్ గురైందంటే హార్ట్ ఫంక్షన్ ఫెయిల్ చేస్తుంది. ఇమీడియట్గా కార్డియాక్ అరెస్ట్ అయి కింద పడిపోతుంది. చాలా మంది మనం వీడియోలో చూసుంటాం, వాట్సాప్లో చూసుంటాం, వరదలా డ్యాన్స్ చేస్తూ కుక్క ఊరిపోయాడు వింటామా. కానీ ఆ మండపం దగ్గరికి లేడీస్ ఎట్లా వస్తారు కదా అని చెప్పేసి వేరే చిల్లరగా వస్తారు. ఈవిటీసింగ్ గ్యాంగ్ వస్తారు, కామెంట్ చేస్తారు. వెనక నుంచి ముందు నుంచి పోతా ఉంటే లేడీస్ పోతా ఉంటే నడుచుకుంటూ పోయినా, పూజకు వచ్చినా కామెంట్ చేయడం, సైగలు చేయడం, ఇలాంటివి చేస్తారు. అలాంటివి చేస్తే మనకు మంచిది కాదు. మహిళలకు ఫస్ట్ ప్రాధాన్యత. ఆ మహిళలు ఎవరు? మనోలే, మన అక్కనో, మన చెల్లెనో, మన వదిననో, మన అమ్మనో, చిన్నమ్మనో, మనోలే. రైతులకు యూరియా, DAP ఎరువుల కొరతపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరిసిల్ల పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఖరీఫ్ సీజన్లో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని, గత ప్రభుత్వాల తరహాలోనే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం అవసరమైనంత యూరియా పంపించదని, కానీ ఇప్పటికీ కొరత ఉండడంపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ముస్తాబాద్లో ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. యూరియా, DAP కోసం ముందస్తుగా చర్యలు తీసుకోలేక ప్రతి సంవత్సరం దాని యొక్క ఉపయోగత పెరుగుతూ వస్తున్న క్రమంలో
గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఎంతైతే రిక్వైర్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టినరో అంత పంపడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నది. ఏదైతే రాష్ట్రంలో వాతావరణం రైతుల అధికార పార్టీకి వ్యతిరేకంగా రాగానే యూరియా కేంద్రం పంపాలంటున్నారు, వారికి అనుకూలంగా ఉంటే మేము చేసినామంటున్నారు. అది యూరియా విషయంలో అయినా అంతే, మిగతా ఏ విషయంలో అయినా అంతే. వారికి అనుకూల వాతావరణం ఉంటేనేమో మేము చేసినామని చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేక వాతావరణం ఉంటేనేమో కేంద్ర ప్రభుత్వం చేయాలంటున్నారు. ఈ ఖరీఫ్ కంటే ముందు రబీ సీజన్లో పోయినసారి 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే 12,47,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుండి. మరి నిన్న ప్రభుత్వ విప్ గారు ముస్తాబాద్లో మాట్లాడుతూ 5,18,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది, మరి 2,69,000 మెట్రిక్ టన్నుల కొరత ఉంది అని చెప్తున్నారు. సరే, మీరు మీ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటే మన రాష్ట్రానికి మీరు ఎంత రిక్వైర్మెంట్ పెట్టిండ్రు, కేంద్రం ఎంత ఉంది. గత రబీ సీజన్లో 9,80,000 గాను 12,49,000 ఏదైతే మెట్రిక్ టన్నులు వచ్చిందో అలా మిగులు యూరియా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్లో వినాయక మండపాల నిర్వాహకులతో శాంతియుత సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీ కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వినాయక ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ పండుగను సమిష్టిగా కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. నిమజ్జన రోజు డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసులు చేసే విజ్ఞప్తులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని మండపాల నిమజ్జన కార్యక్రమాలు ఒకే రోజు పూర్తయ్యేలా ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు, ఎస్ఐలు, మండపాల నిర్వాహకులు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు. బయటికి రాలేకుండా మొత్తంగా రోడ్డుకు ఆక్యుపై చేసి పెట్టద్దు. రోడ్స్ ఫ్రీగా ఉండే విధంగా చూసి పెట్టాలా. మనకు ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలి ఒకటి. తర్వాత విగ్రహాలు పెడుతున్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విగ్రహం మనము పంటలు వేసిన తర్వాత, ఐడలు పెట్టిన తర్వాత అది పెద్ద గాలి వస్తేనో వర్షం వస్తేనో కూలిపోయే పరిస్థితి లేకుండా బందోబస్తుగా మీరు ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నా. అదేవిధంగా మీరు విగ్రహాలు పెడుతున్నప్పుడు ఏ ప్లేస్లో పెడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. దయచేసి వివాదాస్పదమైన ప్లేసుల్లో పెట్టొద్దు, అబ్జెక్షన్ చేసే ప్లేసుల్లో పెట్టొద్దు. మీరు రెగ్యులర్గా పెట్టే ప్లేసులు మీకు తెలుసు, వాటిలో పెట్టుకోవాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులుగా గోనెల ఎల్లయ్య నియామకమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లంగుల ఏకానందం ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోనెల ఎల్లయ్యను గ్రామశాఖ అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా గోనెల ఎల్లయ్య మాట్లాడుతూ గ్రామశాఖ అధ్యక్షుడిగా తన నియామకానికి సహకరించిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమహి బాలకిషన్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లంగుల ఏకానందంలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాషం అశోక్ రెడ్డి, కిన్నెర సారయ్య, సంగుపెట్ల మల్లేశం, అల్వాల సంపత్, కిన్నెర ఆంజనేయులు తదితరులు ఉన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఎల్లమ్మ గుడి ప్రాంగణం ఇప్పుడు ఒక కొత్త రూపం. 15 కోట్ల రూపాయలతో ఆధునీకరణ, సుందరీకరణ పనులు. బతుకమ్మ, దసరా పండుగ నాటికి అభివృద్ధి పనుల పురోగతి. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఫీజు దీక్ష. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. కాంగ్రెస్ నాయకుల నిరాహార దీక్ష. ఓటు దొంగను ఆపాలని డిమాండ్. నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.